బ్లీడింగ్ ఎన్ని రోజులు అవుతుంది, డెలివరీ జరిగిన తర్వాత ఎన్ని రోజులు సహజంగా ఉన్నప్పుడు బ్లీడింగ్ అనేది నార్మల్ గా తీసుకోవాలి. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టేషన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. డెలివరీ జరిగిన తర్వాత ఒక ఫీమేల్ ఎన్ని రోజులు సహజంగా బ్లీడింగ్ ఉంటుంది? యూజువల్లీ పీరియడ్ టైంలో ఏదైతే 3 నుంచి 5 రోజులు 6 రోజుల వరకే ఉంటుంది, అదే విధంగా డెలివరీ జరిగిన తర్వాత కూడా అన్ని రోజులే బ్లీడింగ్ ఉంటుందా? ఇది అందరికీ వచ్చే క్వశ్చన్. కానీ డెలివరీ జరిగిన తర్వాత యూజువల్లీ 3 వీక్స్ వరకు బ్లీడింగ్ అంటూ ఉండడం జరుగుతుంది. కానీ 3 వారాలు కూడా ఒకే రకంగా బ్లీడింగ్ ఉండదు. పోస్ట్ డెలివరీ జరిగిన తర్వాత ఒక ఫస్ట్ 1 వీక్ వరకు కూడా మీకు యూజువల్లీ పీరియడ్స్ టైంలో జరిగే బ్లీడింగ్ లాగా ఉంటుంది. ఆ తర్వాత 2వ వారం వచ్చిన తర్వాత కొంతవరకు బ్లీడింగ్ అంటూ తగ్గుతుంది. అదే విధంగా కలర్ ఆఫ్ ది బ్లీడింగ్ కూడా మారడం జరుగుతుంది. ఈ కలర్ ఆఫ్ ద బ్లీడింగ్ లో నెమ్మదిగా ఫ్రెష్ బ్లీడ్ కాస్త నెమ్మదిగా అది బ్రౌన్ కలర్ గా అవ్వడం కానివ్వండి, నెమ్మదిగా అది లాస్ట్ 3వ వారం వచ్చేసరికి బ్లాక్ కలర్ గా అవ్వడం జరుగుతుంది. ఇదే ఓల్డ్ కలెక్షన్. దీన్నే 3 రకాలుగా లోకియా అని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా జరిగే బ్లీడింగ్ గ్రాడ్యువల్లీ తగ్గుతూ 3 వారాల తర్వాత ఆగిపోవడం అంటూ జరుగుతుంది. ఎప్పుడైతే బ్లీడింగ్ 3 వారాలకు మించి ఉన్నప్పుడు, అంటే కొంతమందికి ఏంటి నెల వరకు కూడా బ్లీడింగ్ ఉండడం జరుగుతుంది. అలా నెల వరకు బ్లీడింగ్ ఉండడం అనేది అయితే సహజం కాదు. అప్పుడు మీరు ఎక్కువగా బ్లీడింగ్ రోజులు ఉన్నట్టయితే, అంటే 3 వారాలకు మించి ఉన్నట్టయితే డెఫినెట్లీ మీరు మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది.